వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎముకల శస్త్రచికిత్స నిర్వహించేందుకు అధునాతన టేబుల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అన్నారు. వైద్యశాలలో వైద్య పరికరాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఇది ఆపరేషన్లో లోపాలను తెలియచేసి సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలో పారిశుద్ధ్యం నిర్వహణ మెరుగుపరుచుకోవాలని, అద్దె దుకాణాలదారులు కేటాయించిన హద్దుల లోపల ఉండాలని, రోగుల రాకపోకలకు వాహనాల పార్కింగ్ కు ఆటంకం కలిగించితే సహించేది లేదని హెచ్చరించారు. పారిశుద్ధ్య విధుల నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారికి తాకీదు ఇవ్వాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. డాక్టర్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తలను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, నిమ్మకాయల రాజనారాయణ, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించిన వివరాలను వైసీపీ నేతలు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం, ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ అది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు. ఎనీహౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఐ డోంట్ థింక్ సో. సిఐ గారిని మేము అడిగాము, సిఐ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు. మేము నమ్ముతున్నాం. ఎనీహౌ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ చెంచుపేట 30వ వార్డులోని ఉడా పార్కులో 6 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు నేతృత్వంలో ఏఎస్ఐ హైదర్ అలీ, పీసీలు మురళి, జి శ్రీనివాసరావు, జి నరేంద్ర ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాకను గమనించి 6 వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వీరిని గంగానమ్మపేటకు చెందిన అంగిరేకుల గంగాధరరావు, కటవరానికి చెందిన పల్లెకొండ దుర్గాప్రసాద్, చెంచుపేట ఇందిరా కాలనీకి చెందిన గడ్డం ప్రసాద్, సుందరయ్య కాలనీలో ఉంటున్న షేక్ సైఫా, తెనాలి బిఎస్ఆర్ కళాశాల కాలువకట్ట వద్ద నివసించే అరవపల్లి భువనేశ్వర్, ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన జానవరపు తేజాలుగా గుర్తించారు. వీరిలో గంగాధరరావు, దుర్గాప్రసాద్ విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 1100 గ్రాముల గంజాయిని 22,000కు కొనుగోలు చేసి తెనాలి తీసుకువచ్చి మిగిలిన వారితో కలిసి కొంత వాడుకుని మిగిలినది విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈలోగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టుబట్టారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుండి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు రమేష్ బాబు గారు మంచి గుడ్ వర్క్ చేస్తడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజున ఉడా పార్క్ దగ్గర 3 టౌన్ లిమిట్స్ ఉడా పార్క్ దగ్గర ఒక 6 వ్యక్తుల్ని, గంజాయి కలిగినటువంటి 6 వ్యక్తుల్ని ఆయన సిబ్బంది ఎస్ఐ ప్రకాష్ గారు వాళ్ళ సిబ్బంది కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తాం. ఈ గంజాపై మరి తెనాల్లో మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు
చాలామంది అక్యూజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పటి వరకు నా సబ్ డివిజన్లో దీంతో కలిపి మొత్తం కూడా 55 మందిని రిమాండ్కి పంపించడం జరిగింది 10 కేసుల్లో. ఇంకా కూడా స్పెషల్ టీమ్స్ ఇంకా రన్ అవుతున్నాయి. గంజా రహితమైనటువంటి సబ్ డివిజన్గా చేద్దామన్న ఉద్దేశంతో కూడా మా గౌరవ డీజీపీ గారు ద్వారకా తిరుమల సార్ ఐపీఎస్ గారు, తర్వాత అలాగే ఐజీ గారు సర్వశిక్ష త్రిపాఠి, గుంటూరు ఐజీ గారు సర్వశిక్ష త్రిపాఠి, అలాగే మా ఎస్పీ గారు, గుంటూరు ఎస్పీ గారు డ్యూటీ సార్ ఐపీఎస్ వారి ఆదేశాల ప్రకారం ఈ టీమ్స్ నుండి కూడా రన్ అవుతున్నాయి. మరి గతంలో కూడా చెప్తాం జరిగింది, దయచేసి యువత, ఎస్పెషల్లీ యువత స్టూడెంట్స్ కూడా ఈ గంజాయి యొక్క దీనికి దగ్గర అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైనటువంటి జీవితాలను నాశనం చేసుకోవద్దు. వన్స్ ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే మరి ఫస్ట్ అఫెన్స్లో మేమంతా కూడా రిమైండింగ్ పంపిస్తాము. సెకండ్ రిపీటెడ్ అఫెన్స్ చేస్తే మటుకి తప్పకుండా షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే సస్పెండ్ షీట్స్ ఓపెన్ చేస్తాం, అలాగే న్యాయ నిపుణుల సలహా తీసుకొని పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గంజా అమ్మి సొంత ప్రయోజనాలకి, ఈ గంజా అమ్మి డబ్బులు ఎర్న్ చేసే ఉద్దేశం ఉంటే దయచేసి మానుకొని, అవసరమైతే మా ఎస్పీ సార్తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ రిపీటెడ్గా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ గంజా అఫెన్స్లో వాళ్ళని నగర బహిష్కరణకు కూడా ప్రపోజల్స్ పంపిస్తామని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఇంతటి మంచి క్యాచ్ 6 వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి 3 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారికి, అలాగే వాళ్ళ ఎస్ఐపీ ప్రకాష్ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా మరి మా ఉన్నతాధికారులకు వాళ్ళకి స్పెషల్ రివార్డులు సిఫార్సు చేయమని చెప్పేసి ప్రపోజల్ కూడా పంపిస్తున్నాం. టోటల్ 1.1 kgs గంజాని స్వాధీనం చేస్తాం జరిగింది. ఏ గంగాధరరావు, గంగానమ్మపేట తెనాలి ఉంది, అలాగే పల్లికొండ దుర్గాప్రసాద్, కట్టెవరం గ్రామం తెనాలి రూరల్ మండలం, అలాగే గడ్డం ప్రసాద్ ఇతను కూడా ఇందిరా కాలనీ చెంచుపేట తెనాలి, అలాగే షేక్ సైసా ఇతుంది తెనాలి మండలం పలకలూరు గ్రామం ఇతుంది, అలాగే భువనేశ్వర్ ఇతను కూడా కాలేజీ కట్ట విఎస్ఆర్ కాలేజీ కట్ట మీద తెనాలి టౌన్ ఇతుంది, అలాగే జనవరపు తేజ ఇతను కూడా ఎడ్ల లింగయ్య కాలనీ తెనాలి టౌన్. వీళ్ళందరి దగ్గర కూడా పై ఇద్దరి దగ్గర మొదటి వ్యక్తి దగ్గర 400 గ్రాముల గంజా, రెండో వ్యక్తి దగ్గర 300 గ్రాముల గంజా, అలాగే మిగతా 4 దగ్గర ఈచ్ 100 గ్రాములు కూడా మేము ఇన్స్పెక్టర్ గారు స్వాధీనపరుచుకొని వాళ్ళని రిమైండింగ్ పంపిస్తాం. హిందువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువుల పట్ల రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హిందూ చైతన్య వేదిక రాష్ట్ర సహా సంబోధక్ అంబటి మారుతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు, సమరసీత సెల్ ఫౌండర్ సునీల్ కుమార్, విశ్వ హిందూ పరిషత్ రామాంజనేయులు, కొత్తమాస్ రామకృష్ణ, శివశక్తి నిరంజన్, నరేంద్ర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా పొందిన మొదటి రోజే రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువులందరి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. హిందువులందరూ అబద్ధాల కోరులని, హిందువులందరూ అహింస చేయరని, హింస చేస్తారని రకరకాలుగా హిందువులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడాడు. దీనిని భారతదేశంలో ఉన్న అన్ని హిందూ సంస్థలు కూడా ఖండిస్తున్నాయి. ఈరోజు హిందూ చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ తరఫున రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో తెనాలిలో ఈరోజు భాజపా, విశ్వ హిందూ పరిషత్తు, శివశక్తి మరియు మిగిలిన హిందూ పక్షాలు అందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంటనే భారతదేశంలోని ప్రపంచంలోని హిందువులందరూ క్షమాపణ చెప్పాలని ధర్నాలు చేయడం జరిగింది. ఈ అపర మేధావి ఏదైతే సోకాళ్ళని చెప్పుకునే రాహుల్ గాంధీ గారు అభివృద్ధి నినాదం మరచి ఏదైతే లోక్సభ కొత్తగా ఏర్పడిందో ఆ లోక్సభలో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విధానాన్ని మరచి సోకాల్ సెక్యులర్లుగా చెప్పుకునే వీళ్ళంతా కూడా అహింసను చెలరేగే విధంగా ఒక వర్గాన్ని మాత్రమే కించపరుస్తూ వాళ్ళందరూ హిందువులందరూ కూడా తీవ్రవాదులు అన్న విధంగా వారు ప్రవర్తించడం ఏమాత్రం గర్హనీయం కాదు. దీనిపై వెంటనే రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఉన్న హిందువులందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెనాలి భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అన్న అనుబంధ సంఘాలన్నింటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతినిపోయాయి. ఎందుకంటే నిన్నట రోజున
భారత పార్లమెంట్లో మన భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న బాధ్యతగా తీసుకున్న రాహుల్ గాంధీ నిన్న హిందువులందరూ కూడా హింసావాదులని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం ప్రతి ఒక్క హిందూ హృదయం నిన్నటి నుంచి చాలా ద్రవించిపోయింది. ఎందుకంటే ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఏ రోజున కూడా ఎటువంటి దాడి చేయలేదు, ఏ హిందూ కూడా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా హింసించలేదు. కానీ ఈయనకున్న ఇటువంటి ఆలోచన విధానం, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఉన్న హిందువులను చూసి హిందువుల్ని ఈ విధంగా విమర్శించడం చాలా దారుణమైన అంశం. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే హిందూ సమాజం యొక్క చైతన్యం ఎలా ఉంటుందో, హిందూ సమాజం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో ఆయన చవిచడవలసి వస్తుంది. దాని అన్నిటికీ కారణం ఆయన అవుతాడు. కాబట్టి కష్టాల్లో ఉన్న వారికి మంత్రి నారా లోకేష్ అండగా నిలుస్తున్నారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు తరలివస్తున్నారు. వారి నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ వాటికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నారు. వృద్ధులు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు మంత్రి లోకేష్ ను కలిసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. చేబ్రోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్యం, ల్యాబ్ పరీక్షలు, హాస్పిటళ్ల శుభ్రతను పరిశీలించారు. DMHO విజయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మేజర్గా మనకి హాస్పిటల్లో సర్వీసెస్ సంబంధించి కానీ, క్లెన్లీనెస్ సంబంధించి కానీ, లేకపోతే మెడిసిన్స్, టెస్ట్లు ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది పేషెంట్స్ దగ్గర నుంచి రాలేదు. బట్ అబ్జర్వ్ చేసిన వరకు MCH సర్వీసెస్లో ఇంకా కూడా కొంచెం ఫాలో అప్ కేసెస్ పెంచడానికి, తర్వాత మనకి ఫీల్డ్ స్టాఫ్ ద్వారా ANC విజిట్స్ కానీ, పోస్ట్ నేటల్ విజిట్స్ కానీ, తర్వాత ఇలా ఫర్దర్ అంటే మనకి ఇమ్యూనైజేషన్ రిలేటెడ్ ఫర్దర్ ఫాలో ఇంకా కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి ఇంకా కూడా ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్, వర్షంతో వచ్చే వైరల్ ఫీవర్స్ కానీ, వర్షాల వల్ల ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ వస్తే వచ్చే డెంగ్యూ కేసెస్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు కొత్తగా వాటర్ కంటామినేషన్ ఇష్యూస్ వల్ల వచ్చే డయేరియా కేసెస్ కానీ, అన్నిటి మీద కూడా ప్రాపర్గా ఫోకస్ చేసి ప్యాటర్న్స్ ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ముందస్తుగానే PHC లెవెల్ నుంచి ఫీల్డ్ స్టాఫ్ యూజ్ చేసుకొని ఇమీడియట్గా అరికట్టాలనేది మనం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం. అక్షర యోధుడు పద్మ విభూషణ్ రామోజీరావు సంస్మరణ సభ ఈ నెల 7న జరగనుంది. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు కోరారు. జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న రామోజీరావు సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ రెడ్డి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డాక్టర్ మాణిక్యవరప్రసాద్ తెలిపారు. విజ్ఞాన మందిరంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, సిపిఐ, సిపిఎం రాష్ట్ర నేతలు హాజరవుతారని వెల్లడించారు. మీడియా సమావేశంలో కన్నా మాస్టర్, రామచంద్రరాజు, మేకల రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు తెలుగు భాషాభిమానులు, రైతు ప్రేమికులు, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి రామోజీరావు గారికి నివాళులు అర్పించినట్టు అందరూ రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దానికి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు, నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు, గళ్ళా మాధవి గారు ఎమ్మెల్యే గారు, పాతూరు నాగభూషణం గారు, ఇలా ప్రముఖులంతా చాలామంది ప్రముఖులు హాజరవుతారు. నగరానికి చెందిన జిల్లాకు సంబంధించిన అనేక మంది హాజరవుతారు. ఈ విధంగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసినటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభ మన నగరానికి సంబంధించి పెద్ద స్థాయిలో మన గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలో జరపాలని భావించడం జరిగింది. అందువల్ల మరి గుంటూరు నగరానికి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలు, ప్రముఖులు, మేధావులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి ఆహ్వాన సంఘం తరఫున మేము అందరం కూడా కోరుతాం. గుంటూరు నగరంలో అన్ని సంస్థల యొక్క సహకారంతో ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నాం. గుంటూరు నగరంలో, గుంటూరు జిల్లాలో ఉన్న తెలుగు జాతి అభివృద్ధి కాముకులు, తెలుగు భాష అభివృద్ధి కాముకులు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుకునే వాళ్ళు,
సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాళ్ళు. వీరందరూ కూడా ఈ సంస్మరణ సభకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రారంభమవుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ బుర్రెపాలెం రోడ్లోని మురుగు కాలువలపై ఆక్రమణలను తొలగించిన పురపాలక సంఘ అధికారులు. ఆంధ్ర ప్యారిస్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మోటార్ వెహికల్ దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.